లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజు ఉదయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నటి జత్వానీపై వేధింపులకు గురిచేసినట్టుగా పిఎస్ఆర్ పై ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ముగ్గురు ఐపీఎస్లపై కేసు నమోదైంది. ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ చేసింది. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి కాసేపట్లో విజయవాడ చేరుకోబోతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన్ను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ముంబై నటి జత్వానీపై వేధింపులకు గురిచేసినట్టుగా పిఎస్ఆర్ పై ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక జత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ముగ్గురు ఐపీఎస్లపై కూడా కేసు నమోదైంది. ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ చేయడం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ తీసుకొస్తున్నటువంటి పోలీసులు నేరుగా విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు తీసుకున్నాక పిఎస్ఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు లైవ్ లో. ప్రసన్న, నల్లి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను కొద్దిసేపట్లో విజయవాడ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే బహుశా 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆయన రావచ్చు. హైదరాబాద్ లో బయలుదేరారు. హైదరాబాద్ లో ఆయన ఇంటిలో కొన్ని బట్టలు, ఇతర సామాగ్రి తీసుకున్న తర్వాత ఆయన్ని ఇక్కడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని కీలక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కొంత డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా అరెస్ట్ తర్వాత హైదరాబాద్ లో కొంత డాక్యుమెంటేషన్ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సిఐడి కార్యాలయంలో కొంత డాక్యుమెంటేషన్, అంటే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏ రకంగా ఉన్నాయి, కేసు షీటు మొత్తం ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొంత డేటా తీసుకుని ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కోసం పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ ప్రాథమికంగా వైద్య పరీక్షలు తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. ఓవరాల్ గా ముంబై సినీ నటి జత్వానీ కేసుకు సంబంధించి గతంలో జత్వానీ వైసీపీ నేత విద్యాసాగర్, అదేవిధంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు తమను వేధించారని ఫిర్యాదు చేయడం జరిగింది. తమ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టారని బొంబాయి మోడల్ ఫిర్యాదు చేసిన దాని తర్వాత కేసు నమోదు చేసింది. సిఐడి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ విచారణలో ఇప్పుడు అరెస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ అధికారులు, విశాల్ గున్ని కావచ్చు, కాంతి రాణా టాటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి ఆయన మీద అనేక రకాలైన అభియోగాలు ఉన్నాయి ఆ ముంబై నటి కేసుకు సంబంధించి. ఆ విచారణ అంతా పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ తీసుకొస్తారు. విజయవాడలో మధ్యాహ్నం 2 గంటలకి, బహుశా 1 గంటన్నర 2 గంటలకి ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. మరి జడ్జి సమక్షంలో హాజరుపరిచిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారం ఫర్దర్ గా ఏం జరుగుతుంది కేసుకు సంబంధించి అనేది పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ కేసు మొన్నటి వరకు కొంత మందకొడిగా సాగిన మళ్ళీ సిఐడి కొంత యాక్టివ్ అవడం, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరగడం, దీని తర్వాత కీలక పరిణామాలు ఏ రకంగా ఉండబోతాయి, పిఎస్ఆర్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు తన అరెస్టుకు సంబంధించి కావచ్చు, ఈ వ్యవహారంలో కావచ్చు, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కనుక కోర్టులో ఆయన లాయర్లు ఏ రకమైన వాదన వినిపించబోతున్నారు, ఇవన్నీ కూడా సాయంత్రానికి కానీ రేపటికి కానీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.